అందరికీ నమస్కారము. మీరు బాగానే ఉన్నారా? మేము కూడా బాగానే ఉన్నాము. అయితే నేను ఇవాళ కూడా ఒక చిన్న విషయం గురించి మీకు చెప్పబోతున్నాను. ఈ విషయంపై కొంచెం శ్రద్ధ పెట్టడానికి ప్రయత్నించండి. మీరు చాలా బిజీగా ఉంటారు కదా! మీ దైనందిన జీవితంలో మీరు చాలా బిజీగా ఉంటారు. ఎందుకు మీరు ఇంత చాలా బిజీగా ఉండాలనుకుంటున్నారు? హ్మ్. బహుశా మీకు ఎంతో పనులు చేయాల్సినవి వస్తున్నాయి. అందుకే మీరు పని చేస్తూ ఉన్నారు. పొద్దున్నే నిద్ర లేచి హ్మ్. పొద్దున్నే నిద్ర లేచి సాయంత్రం వరకు మీరు పని చేస్తారు. ఒంటరిగా పని చేస్తారు. ఈ ప్రతిదీ మీరు చేస్తారు సంతోషం కోసమే. సంతోషం వెతుకుతూ ఉన్నారు మీరు కదా! పొద్దున్నే నిద్ర లేచి సాయంత్రం వరకు మీరు ఉద్యోగంలో వెళ్ళి ఉద్యోగం చేస్తారు. ఆ ఉద్యోగం చేసినప్పుడు కూడా మరింత సంతోషం వెతకడానికి, ఎందుకంటే మీకు సంతోషం లభించడానికి డబ్బులు కావాలి అని ఆలోచన మీ మనసులో పుడుతుంది కదా! మీరు ఆలోచిస్తారు సంతోషంగా ఉండటానికి మనకు డబ్బులు కావాలి. డబ్బులు సంపాదించడానికి ఏమి చేయాలి? పని చేయాలి కదా! ఉద్యోగంలో వెళ్ళాలి. ఉద్యోగంలో వెళ్ళి పని చేయాలి. అలాగే పని చేసి డబ్బులు సంపాదించి, లేకపోతే డబ్బులు సంపాదిస్తే మనము చాలా అదృష్టవంతులులాగా మీకు అనిపిస్తుంది. అలాగే చేసి రోజు మీరు రోజంతా పని చేసి అలసిపోతారు. భవిష్యత్తులో కూడా అలసిపోతారు. కానీ నేను మీకు చెప్తాను, సంతోషం వెతకడానికి ప్రయత్నించకండి. సంతోషం అంటే ఈ బాహిర ప్రపంచంలో ఉన్న విషయం కాదు. కానీ ఇప్పుడు మీకు బహుశా ఆలోచన రావచ్చు. మీరు చెప్తారు, సంతోషం వెతకడానికి ప్రయత్నించకండి. సంతోషం ఈ బాహిర ప్రపంచంలో లేదు అని మీరు చెప్తారు. కానీ ఎలా నమ్ముతాము? మనకు అనిపిస్తుంది కదా! టెలివిజన్ చూసినప్పుడు సంతోషం లభిస్తుంది. సంతోషం లభించింది. మేము సంతోషంగా ఉన్నాము. డబ్బులు సంపాదించినప్పుడు, ఒక కొత్త కారు కొనడానప్పుడు మాకు సంతోషం లభించింది. కొత్త బిడ్డ లభించినప్పుడు, పెళ్లి చేసుకుంటున్నప్పుడు మాకు సంతోషం లభించింది. కానీ మీరు చెప్తారు సంతోషం ఈ బాహిర సంఘటనల నుంచి లభించదు అని. అయితే నేను ఒక చిన్న విషయం చెప్తాను మీకు. కొంచెం ఆలోచించండి. సంతోషం ఈ బాహిర ప్రపంచంలో ఉంటే మనము ఒక ఉదాహరణ తీసుకుందాము. కొంచెం ఆలోచించండి. ఒక పాట గురించి మీకు నచ్చిన అత్యంత ఇష్టమైన పాట తీసుకోండి. మీకు చాలా ఇష్టం ఆ పాట పాడడం, వినడం మీకు చాలా ఇష్టం కదా! ఆ పాట వినడానికి ఈ ప్రపంచంలో జీవించే అందరూ ప్రయత్నిస్తున్నారా? అందరికి ఇష్టమా ఆ పాట? మీకు కావాల్సిన పాట.
మీకు నచ్చుతున్న పాట అందరికీ కావాలా? లేదు కదా! అందరికీ అవసరం లేదు. కానీ మీకు అవసరం. కానీ మీకు కావాలి. దానిని వినడం, దానిని పాడడం మీకు చాలా ఇష్టం. ఎందుకంటే మీతో పాటు ఆ పాఠాన్ని వినడానికి కోరిక ఉంది. మనతో పాటు ఏదైనా కోరిక ఉంటే ఆ కోరికతో పాటు మన మనసులో పీడ లేకపోతే బాధ పుడుతుంది. ఆ కోరిక పూర్తి చేసుకోవడానికి. అందుకే మీరు బాధతో ఉన్నారు. ఆ పాట వినడానికి, ఆ పాఠాన్ని వినడానికి. ఆ పాఠాన్ని విన్నప్పుడు మీ బాధ నుంచి మీరు బయటికి వెళ్తారు. బాధ నుంచి బయటికి వెళ్ళినప్పుడు మీ మనసులో ఆనందంలాగా ఒక అనుభూతి పుడుతుంది. కానీ ఆ అనుభూతి మీ మనసులోనే పుట్టింది. ఆ పాటలో ఆ అనుభూతి లేదు కదా! కొంచెం ఆలోచించండి. సంతోషం అంటే ఒక అనుభూతి. సంతోషం ఈ బాహ్య ప్రపంచంలో లేదు. సంతోషం ఒక పాటలో లేదు. సంతోషం ఒక ఆహారంలో, భోజనంలో లేదు. సంతోషం ఒక సినిమాలో, ఫిల్మ్‌లో లేదు. మీకు సంతోషం ఇష్టమా? అయితే సంతోషం తీసుకోవడానికి మీకు చేయడానికి ఒకటే పని ఉంది. ఆ పని ఏమిటి? ముందు మీరు బాధపడాలి. బాధపడి, బాధతో ఉండి, ఆ బాధ నుంచి బయటికి వెళ్ళినప్పుడు మీకు సంతోషంలాగా ఒక అనుభూతి అనిపిస్తుంది. ఆ సంతోషం అంటే ఏమిటి? మీరే బాధ నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఆ బాధ తగ్గిపోవడం. ఆ బాధ కొంచెం తగ్గిపోతుంది. అందుకే మనకు అనిపిస్తుంది సంతోషం లాగా ఒక అనుభూతి. కానీ అది నిజమైన సంతోషం కాదు. నిజమైన సంతోషం కావాలంటే మీకు చేయాల్సిన ఒకటే పని ఉంది. ఆ పని ఏమిటి? ఈ సత్యం తెలుసుకోవడం. ఈ ప్రపంచం గురించి సత్యం తెలుసుకోవడం. మీరు సత్యం తెలుసుకోండి. సత్యాన్ని అర్థం చేసుకోండి. సత్యాన్ని అవగాహన చేసుకోండి. మీరు ఎప్పటికైనా బాధ పడ్డరు. బాధ తొలగించాలనుకుంటే రండి. ఈ ధర్మం అవబోధించండి. ఈ ధర్మం అవగాహన చేసుకోండి. మేము మీకు సహాయం ఇస్తాము. సహాయం ఇవ్వాలనుకుంటున్నాము. సహాయం చేయబోతున్నాము. సహాయం చేయదలుచుకున్నాము. అందుకే ఈ సహాయం తీసుకోవడానికి ప్రయత్నించండి. మేము ఆహ్వానిస్తున్నాము. ఈ సహాయం తీసుకోండి. ఈ సహాయం తీసుకొని మీ ప్రపంచం, మీ జీవితం అందంగా మార్చుకోవడానికి ప్రయత్నించండి. మీ అందరికీ ధన్యవాదాలు. మహనీయమైన త్రిరత్నము మీ అందరికీ ఆశీర్వదించుగాక. ధన్యవాదాలు.